మన తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లోనూ యూట్యూబ్లో అత్యధికంగా వ్యూస్ వచ్చినటువంటి సినిమా ఏది అంటే రీసెంట్గా ఒక సినిమా పేరు అయితే వినిపిస్తుంది. మరి ఆ సినిమా అంత ఆకట్టుకుందా అంటే మరి ఆ సినిమా ఏది, మరి అంత జనాలు ఎందుకు అంత ఎక్కువగా సినిమాని ఆదరించారు? ఖచ్చితంగా మహేష్ బాబు గారికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఒక చాలా ఇమేజ్ ఉందన్నమాట. సో ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఒక మొత్తం అందరూ కూర్చొని సినిమా తీస్తే దాన్ని రిపీట్స్లో చూస్తారు జనాలు. సో మరి అతడు సినిమా టీవీలో హైయెస్ట్ టెలికాస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. సో దాని తర్వాత మళ్ళీ ఆయన ఖాతాలో ఇంకొక యూనిక్ రికార్డ్ వచ్చిందనమాట. సో మన టాలీవుడ్ సినిమాలని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అయితే ఓటీటీకి సంబంధం లేకుండా ఓన్లీ యూట్యూబ్లోనే దాదాపు 236 మిలియన్ వ్యూస్తో ఈ సినిమా అయితే ఉందన్నమాట. సో ఇది మా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ పేజ్లోనే ఈ సినిమా అవైలబుల్గా ఉంది. అండ్ వాళ్ళ హైయెస్ట్ రీచ్ ఉన్న వీడియోల్లో ఇది నెంబర్ 1గా ఉందన్నమాట. సో తర్వాత ఇంకా జనతా గారి సినిమా 105 మిలియన్తో వాళ్ళ పేజ్లో సినిమాల్లోనే అది ఒక సెకండ్ ఫిల్మ్గా నిలిచింది. సో మధ్యలో పుష్ప టీజర్ ఒకటి వచ్చిందనమాట 120 మీటర్స్ ఏమట్లా. సో టాప్ 3లో ఆ వీడియోస్ అయితే ఉంటాయి. సో మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు మరి మహేష్ బాబు గారి క్యాపబిలిటీ ఏంటి ఫ్యామిలీ ఆడియన్స్లో అని. సో ఎందుకంటే యూట్యూబ్ చూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అనమాట మన రాష్ట్రాల్లో. సో ఎందుకంటే ఇళ్లలో లేడీస్ కానీ మామూలు జెంట్స్ అయినా కానీ పాలిటిక్స్ కోసం అని చెప్పి టీవీలు చూడటం మానేసి ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మరి శ్రీమంతుడిని చూసి అంత బాగా ఆదరించారనమాట. మన తెలుగు సినిమాల్లోనే అత్యధిక వ్యూస్ సాధించుకున్న సినిమాగా యూట్యూబ్లో అది నమోదు చేసుకుంది. అంటే ఇది విన్న తర్వాత కొందరికి ఒక డౌట్ వస్తుంది, ఓన్లీ తెలుగే కాదు కదా అన్ని భాషల్లో కలిపి వ్యూస్ ని క్యాల్కులేట్ చేస్తారు కదా అని చెప్పేసి, మరి ఇది ఓన్లీ తెలుగా లేకపోతే అన్ని భాషలు? శ్రీమంతుడు పాన్ ఇండియా అప్పుడు రిలీజ్ అవ్వలేదన్నమాట, ఓన్లీ తెలుగులో వచ్చింది. సో హిందీలో డబ్ అయిన దానికి వచ్చుంటాయి బెటర్ వ్యూసే, కానీ ఇంత రేంజ్ అయితే రాలేదు. సో కొన్ని సినిమాలు ఏం చేస్తారంటే హిందీ వాళ్ళు డబ్బింగ్ చేయించుకుని తర్వాత రిలీజ్ చేసుకుంటారు అనమాట మన తెలుగు సినిమాల్ని. సో అట్లా చాలా సినిమాలు మన కేజీఎఫ్ సినిమా దాదాపు 900 మిలియన్ క్రాస్ చేసింది హిందీలో. అలాగే జయజానకి నాయక బెల్లంకొండ శ్రీనివాస్ గారిది 950 మిలియన్ క్రాస్ చేసి ఐ థింక్ ఇండియాలోనే టాప్లో ఉంది మూవీ అది జయజానకి నాయక హిందీ వర్షన్లో. కూన్ కార్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఆ సినిమాకి అంటే హీరో వచ్చిన కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ వచ్చిండవు అనమాట. ఆ యూట్యూబ్ రెవెన్యూ అంత వచ్చి ఉండొచ్చు దానికి. సో మరి ఇప్పుడు శ్రీమంతుడు మాత్రం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ పేజ్కి ఒక బెస్ట్ రెవెన్యూ ఫిల్మ్గా అదైతే వచ్చిందనమాట. సో వాళ్ళకి థియేటర్కల్గా కూడా వాళ్ళ ఫస్ట్ సినిమా అది శ్రీమంతుడిని. సో వాళ్ళకి అది సెంటిమెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి. సో ఇది లెంతీ అంటే మొత్తం సినిమా మొత్తం చూసిన వీక్షకుల్లో కూడా చాలా హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో స్కిప్ చేయకుండా సో ఆ విధంగా ఆ శ్రీమంతుడికి అయితే మంచి సక్సెస్ అయితే లభించింది. సో థియేటర్కల్గాను అటు ఓటీటీలోను అటు ఈ విధంగా యూట్యూబ్లో కూడా సక్సెస్ అయిన సినిమా. మరి మహేష్ బాబు గారు అట్లాంటి సినిమా తీయాలి ఫ్యామిలీస్ కోసం అని చెప్పి చాలామంది కోరుకుంటారు. మరి ఇప్పుడు పాన్ ఇండియా ఎరాలో అలాంటి సాధ్యం అవుతాయో లేదో మరి చూడాలి.